తర్వాత ప్రమాద బీమా బోధన అధ్యక్షురాలు బి కృష్ణవేణి గారు దాదాపు 4 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు చెక్కులు మన గౌరవ అన్ని విధాలుగా అన్యాయం చేసిందని కనీసం డాక్రా సంఘాలకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండగా కానీ ఏ విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా నడిచాయి మరి 10 సంవత్సరాల్లో ఏమైనా నచ్చిందా? అడ్డులేని రుణాలు విధాలు నచ్చినాయా మీకు? మనం చెప్పున్నాము సపోర్ట్ చేయ నచ్చలే మీకు కాదు నచ్చలే. ఇప్పుడు కాదు 10 సంవత్సరాల మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఏమి రాలేదు. అవి దృష్టిలో పెట్టుకొని మన పిల్లలకు బాగా చదివియాలని ఆడపిల్లలకు కానీ మగ పిల్లలకు కానీ మన ప్రభుత్వం స్కూలుకు పంపాలంటే స్కూల్ బాగుండాలి, బాత్రూమ్ బాగుండాలి అని ఆలోచించి కేవలం మనం ఇంత చిన్న డిస్ట్రిక్ట్ కేవలం బాత్రూములకే 22 కోట్లు ఖర్చు పెట్టాం. ఎన్ని? 22 కోట్లు. మన పిల్లలకు సౌకర్యాలు ఉండడానికి. అదేవిధంగా ఈ తరపు నుంచి మేము కూడా ఉపాధ్యాయులకు టీచర్లకు చేతులెత్తి నమస్కరిస్తాం. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్, వడ్డీ లేని లోన్, అలాగే ప్రమాద బీమా, అలాగే అంతకుముందు మీరు ఇప్పుడు చూసారు ప్యాడీ ప్రాక్యూర్మెంట్ సెంటర్స్ కూడా, ప్యాడీ ప్రాక్యూర్మెంట్ సెంటర్స్ జరిగింది. అలాగే సోలార్ పవర్ ప్లాంట్ 2 మెగావాట్, ఇది కూడా త్వరలోనే మనం కంప్లీట్ చేస్తాం. అలాగే ఇది చూస్తే జిల్లా హెడ్ క్వార్టర్లో IDOC పక్కనే ఒక జిల్లా మహిళా సంఘం బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. అక్టోబర్ వరకు తయారు, ఇది కూడా సంకోచిస్తాం ఇప్పుడు. అలాగే ఇప్పుడు చూస్తే చాలా హర్షమైన రిపేర్ వర్క్స్ తీసుకోవడం జరిగింది. అట్లాగే మన స్కూల్ పిల్లలకి ZP స్కూల్ కానీ LPP స్కూల్ కానీ మండల ప్రెసిడెంట్, మీడియా ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్స్కి, మీడియా రిప్రజెంటేటివ్స్కి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఏడుపల్లి మండలంలో ఇప్పుడు ప్రభుత్వం మనము ప్రతి ఒక్కరికి కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము. ముఖ్యంగా మనకు వరిధాన్యం కమిషన్ ఒక్క నెలలోనే మన సుదర్శన్ సార్ మనకు ఒప్పించి అంతకుముందు మనకు 40-50 సెంటర్లే ఉంటుంది. మనకు అట్లాంటిది 200 సెంటర్లు ఇప్పించి 220 సెంటర్లు ఇప్పిస్తే మనం 190 సెంటర్లు నడిచినాము. 5,34,00,000 కమిషనే వచ్చింది మనందరికీ. అవునా? అందరూ ఒకసారి స్టార్ట్ చేయకుండా చెప్పండి. అది చాలా ఒక నెల రోజులే మనం 5,30,00,000 వచ్చినాయి మనందరికీ కూడా. చెప్పండి, నెలకు 2,500 తీసుకుంటాడు. 10 నెలలు 25,000, ఇద్దరు పిల్లలకు 50,000. 50,000 ఒకటి మన ప్రభుత్వంలో స్కూల్లో మంచి చదువుకున్న వాళ్ళు ఉంటారు. కేవలం వాళ్ళకు చెప్పి మనం జయించుకోకనే ఇంత ఇబ్బందులు అయినాయి. కాబట్టి గత 10 సంవత్సరాల్లో అన్ని విధాలుగా మనకి ఇబ్బంది పెట్టిపోయారు కేసీఆర్. ఇంకా చిరుగు లేకుండా ఆయన కొడుకు కానీ హరీష్ రావు కానీ ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడే ఈ డాక్రా సంఘాలంతా మనం ఉన్నప్పుడు ఏదైతే మనం పండించిన పంట
సొసైటీల ద్వారా కాక మీ దగ్గర కూడా వెళ్ళాలి. గత సంవత్సరం సొసైటీలకు 22 కోట్లు వచ్చాయి. ఇది మన కోఆపరేటివ్ సొసైటీల కమిషన్. దానిలోకి మీరు 10 కోట్లకు వస్తాయనుకుంటే మీరు కేవలం 4 కోట్లకు అయింది. వచ్చే సంవత్సరం కూడా ఈ సంఘాలకు మన ప్రభుత్వం ఇచ్చే సొసైటీ కమిషన్ 10 కోట్ల కంటే రూపాయలు తగ్గకుండా రెడీ చేసుకోవాలి. అదేవిధంగా చనిపోతే కూడా ప్రభుత్వమే డబ్బులు కట్టి మనకి ఇన్సూరెన్స్ ఇప్పిస్తున్నారా లేదా ఏమన్నారు?